అంజు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఏం డ్రాయింగ్ వేస్తున్నావు అని మిగతా పిల్లలు అడుగుతూ ఉంటారు. చెల్లి ఫోటోని నేను డ్రాయింగ్ చేస్తున్నాను అని అంజు చెప్తూ ఉంటుంది. ఏంటి, మిస్సమ్మకు పుట్టబోయే పాప ఫోటోని నువ్వు డ్రాయింగ్ చేస్తున్నావా, అయితే చూపించు అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇదిగో చూడండి అని అంజు చూపించబోతూ ఉంటే అప్పుడే ఆ పేపర్ గాలికి ఎగిరిపోతూ ఉంటుంది. అలా కిందికి వస్తూ ఉంటుంది. అలే పేపర్ ఎగిరిపోతుంది, పట్టుకోండి పట్టుకోండి అని అంజు గట్టిగా కేకలు పెట్టడంతో ఇక అందరూ పిల్లలు కూడా ఆ పేపర్ పట్టుకోవడం కోసం కిందికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. పేపర్ పట్టుకోండి పట్టుకోండి ఎగిరిపోతుంది అని అంజు బాగా కేకలు పెట్టడంతో హాల్లో అమర్, బాగి, రాథోడ్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పేపర్ అది అని వాళ్ళు కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయినా కూడా అది గాల్లో అలా ఎగురుకుంటూ ఆరు ఫోటోకి వెళ్ళి అతుక్కుంటుంది. దాంతో అందరూ చాలా షాకింగ్గా ఆ ఫోటో వైపు, ఆరో ఫోటో వైపు చూస్తూ ఉంటారు. ఏమండి, పాప డ్రాయింగ్ అక్క ఫోటోని అతుక్కుపోయిందండి అని బాగా చెప్తూ ఉంటే అందరూ ఇక ఆ డ్రాయింగ్ వైపు తదేకంగా ఆరు ఫోటో వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు రాథోడ్, మిస్సమ్మ నీకు ఇంకా అర్థం కావటం లేదా? అరుంధతి మేడమే నీకు బేబీగా పుట్టబోతోందని దాని అర్థం. అందుకే ఆ పాప ఫోటో కాస్త మేడం ఫోటోకి అలా అతుక్కుపోయింది. ఖచ్చితంగా అరుంధతి మేడమే మీకు పాపగా పుడతారు మిస్సమ్మ అని చెప్పడంతో ఇక బాగి పొట్టపై చేయి వేసుకొని ఆరు ఫోటో వైపు, ఆ డ్రాయింగ్ వైపు చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. అమర్ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. పిల్లలు కూడా సంతోషపడుతూ ఉంటారు.